ఇందిరానగర్ కాలనీలోని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఏదైతే రోడ్ రిపేర్ ఉందో అక్కడికి కాంగ్రెస్ నాయకులు అందరూ రావడం జరిగింది. ఇది ఎందుకు రావడం జరిగిందంటే నిన్న మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఏదో ఇనాగరేషన్ అని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిండంట. గత 10 సంవత్సరాల నుంచి ఇందిరానగర్ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఈ రోడ్ అని డ్రైనేజ్ అని వాళ్ళు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టుకున్నా ఏది చేయని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత వచ్చి కొబ్బరికాయలు కొట్టడం ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం. ఇక్కడి నుంచి ఇప్పుడు మన ఈ రోడ్లు కానీ మన డ్రైనేజ్ కానీ ఇదంతా గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే ఈ పనులన్నీ జరిగి చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఇప్పుడు వచ్చి ఏదో మేమే చేసినామన్నట్టు బిల్డప్ కోసము కొబ్బరికాయలు కొట్టిపోవడము, ఎమ్మెల్యే గారికి ఇది గౌరవంగా ఉందా అని చెప్పి ఇక్కడ నుంచి ప్రశ్నించడం జరుగుతున్నది. మేము ఇక్కడ ఇందిరానగర్ ప్రజలు ఎంతో ఇబ్బంది పడి ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్న ఆ పనులు చేయలేక చేతులు ఎత్తేసిన ఎమ్మెల్యే గారు మరియు మాజీ కార్పొరేటర్ గారు ఇప్పుడు ఈ ఇందిరానగర్ ప్రజలందరూ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము ఇదంతా తీసుకెళ్ళి మన గౌరవనీయులైన మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఎంబడే స్పందించి ఇక్కడ ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేసిన తర్వాత ఈ పనులు జరుగుతుంటే ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. మన ఎమ్మెల్యే గారికి ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేసినా అక్కడ వచ్చి కొబ్బరికాయలు కొట్టి అది మేమే చేసినామని చెప్పుకోవడం ఇది ఎంతవరకు న్యాయమని ఇక్కడ ఈ ప్రెస్ ద్వారా ఆయనను ప్రశ్నించడం జరుగుతుంది. ఇది కొనసాగిస్తే ముందు పరిణామాలు కొంచెం తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని ఇక్కడ ఈ ప్రెస్ ద్వారా ఆయనకు గౌరవంగా మేము తెలియజేయడం జరుగుతున్నది.